సిఐ నాగరాజు అరెస్ట్ అందరూ అనుకున్నదే జరిగింది. అలాగే గత 2 రోజుల నుంచి కూడా అందరూ అనుకున్నట్టే ఉద్యమము జరిగింది. ఆయనకి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆయన అరెస్టుని ప్రతిఘటిస్తూ తీసుకువెళ్ళడానికి వీల్లేదంటూ ఆందోళనలు ఇదంతా కూడా. ఓవరాల్గా ఆయనే హత్య చేశాడు, సాయి కృష్ణని చంపేసి మాయం చేశాడు, శవదహనం చేయడం వెనకాల ఆయనే పాత్ర. అలాగే పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయడం ద్వారా కేసుని తప్పుదోవ పట్టించాడు, ప్రయత్నం చేశాడు. అలాగే రూల్స్ ప్రకారం శవాన్ని ఏదన్నా అనాథ శవమైనా సరే ఫోటోలు యాప్లో పెట్టాలి, అట్లాగే వీడియో తీయించాలి, పోస్ట్ మార్టం చేయించాలి, ఆ వారం రోజుల పాటు దీంట్లో ఫ్రీజర్లో ఉంచాలి. అవేమీ చెయ్యకుండా వెంటనే మూట కట్టి శవదహనం చేసి అది కూడా 40 ఏళ్ళని తప్పుదోవ పట్టించి రాశారు. ఇవన్నిటి పెడతారు. ఇప్పుడు ఆయన విచారించడం అంటే ఏం లేదు, వీళ్ళు రాసుకునేటటువంటి దానికి అనుగుణంగా ఆయన మీద పెడతారు. ఇప్పుడు పోలీస్ గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి ప్రశ్నలు, ఆ ప్రశ్నలు అంటే ఏముండదు, ఇక ఏం మాట్లాడాలో ముందుగానే ప్రిపేర్ చేస్తారు. అదే కెమెరా ముందు నాకు తెలియదు, నేను పంపించేశానని ఆయన చెప్తారు, లేదు నువ్వే చేసావని వీళ్ళు అడుగుతారు గట్టిగా. అప్పుడు ఆయన ఎట్లా మాట్లాడారు ఇవన్నీ కూడా రేపు కోర్టుకు చూపించాలి. 29వ తారీఖున కోర్టు హెబియస్ కార్పొరేషన్ మీద క్లోజ్ చేసేస్తుంది. ఎందుకు ఈయన మీద మర్డర్ కేసు పెట్టారని చూపించాలి. విచారణకు సంబంధించి ఒకవేళ కోర్టు సీరియస్ అయితే ఇదిగోండి ఇట్లాగా ఆయన ప్రశ్నించాం కూడా అని చూపెట్టాలి. దానికోసం అరెస్ట్ జరిగింది, చట్టబద్ధంగా అరెస్ట్ చేయాలి కాబట్టి చేశారు. బట్ అతని పేరేంటది, చచ్చిపోయినటువంటి సాయికృష్ణ మంచోడా చెడ్డోడా అన్నది పేపర్లు జడ్జి చేసినాయి, టీవీలు జడ్జి చేసినాయి, అట్లాగే రాజకీయ నాయకులు జడ్జి చేశారు. నిజమైనటువంటిది అయితే పాపం ఆ కోర్టులకి తెలియక 23 కేసులు కొట్టేసినాయి, 2 కేసులు ఉన్నాయి అన్నటువంటి దాని మీద వారెంట్స్ ఇచ్చినాయి. వాటిట్లలో అయితే తీర్పు రాకముందే అతన్నైతే దారుణమైనటువంటి క్రిమినలు చార్లెస్ శోభరాజు, దావూద్ ఇబ్రహీము, లేకపోతే కనుక బిన్ లాడెన్ లాంటి వాడితో సమానంగా ప్రజలకి చేరవేయడంలో మౌత్ పబ్లిసిటీలో బాగానే సాగింది. ఒక ఇల్యూజనిస్టిక్ వరల్డ్లోకి తీసుకువెళ్ళడంలోనూ జరిగింది. మనిషిని చంపి గోల్డ్ పీకి ఒళ్ళంతా రక్కి తగలబెట్టి చచ్చిపోతే కిడ్నీలు కూడా పగిలిపోయి చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాడిని అనాథ శవంలా బస్టాండ్లో పడేసి ఆ పైన తీసుకెళ్ళి తగలబెట్టి బూడిద కూడా తల్లిదండ్రులకు తెలియకుండా 2 నెలల నుండి వదిలేసినటువంటి కేసులో పోలీస్ జెన్యూనే అన్నటువంటిది నమ్మేటటువంటి సిస్టమ్ తప్ప రైటా అనేది ఎవరిష్టం వాళ్ళది. అది పక్కన పెడితే అరెస్ట్ అయితే జరిగింది ప్రస్తుతానికి.